మరియు హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. మనం ఈ రోజు నుంచి దేవి భాగవతంలోని 4వ అధ్యాయము 4వ స్కందం మనం మొదలు పెట్టుకుంటున్నాము. శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, సరస్వత్యై నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఎప్పుడైనా సరే ఈ యొక్క భగవంతుని లీలలు రుచి చూసిన తర్వాత, రుచి తగిలిన తర్వాత దానిని ఏ మాత్రము కూడా వదలలేము. అలాగే జనమేజయుని యొక్క పరిస్థితి కూడా అదే అయ్యింది. ఈ 3 స్కందాలుగా ఆయన వింటున్నప్పటికీ కూడా ఎంత వింటున్నా ఇంకా ఇంకా వినాలి, ఇంకా ఇంకా తెలుసుకోవాలి అనేటువంటి కోరిక, ఆశ అన్నీ కూడా పెరిగాయి. అలాగే మహామునులందరూ కూడా సూత మహర్షి వారు చెప్తున్నప్పుడు కూడా వారి స్థితి కూడా అదే. అంటే ఎంత చెప్తున్నప్పటికీ ఇంకా ఇంకా సందేహాలు రావడము, ఇంకా దాన్ని నివృత్తి చేసుకోవడం కోసం ఇంకా ఇంకా తెలుసుకోవడము అనేది చేస్తూ వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు ఇందులోనికి వచ్చేసరికి జనమేజయుడు తన వంశం యొక్క వృత్తాంతము, వారి యొక్క చరిత్రను అన్నీ తెలుసు కాబట్టి ఎందుకు ఈ రకంగా జరిగింది, కారణం ఏమిటనేది తెలుసుకోవాలని ఈ యొక్క వ్యాసులు వారికి ఒక్కొక్కటి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నీకు తెలియదంటూ కూడా ఏమీ లేదు. అందువల్ల సూరసేనుని పుత్రుడైనటువంటి ఆయన వసుదేవుడికి ఈ శ్రీహరే పుత్రుడుగా జన్మించినప్పటికీ కూడా, ఈ సూరసేనుడికే పుత్రుడుగా జన్మించినటువంటి వసుదేవుడికి శ్రీహరినే కొడుకుగా వచ్చినాక కూడా వారెందుకు అన్ని ఇబ్బందులు పడ్డారు, చెరసాలలో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆయన జన్మించాక కూడా వాళ్ళు చెరసాలలోనే తల్లిదండ్రులు ఉన్నారు, ఆ పరమాత్ముడే స్వయంగా భువికి వచ్చి భువిలోని వారి యొక్క గర్భం ద్వారా బయటికి వచ్చినప్పటికీ కూడా వారెందుకు ఆ రకంగా కారాగార శిక్ష అనుభవించారు. అలాగే వారి దాంట్లోని ఈ యొక్క అంటే వారు కారాగారంలో ఉన్నప్పుడు ఈ యొక్క విష్ణు అంశ అయినటువంటి విష్ణు అవతారమైనటువంటి కృష్ణ పరమాత్ముడు జన్మించే కంట, అదే సమయంలో జన్మించక ముందు ఒక ఆడ శిశువు జన్మించి కంసుడు నేలకి వేసి కొడుతూ ఉండంగా ఆకాశానికి ఏగి మాట్లాడింది, ఆగ్రహించింది అని చెప్తున్నారు. ఏమిటి ఇదంతా ఎందుకు జరుగుతోంది? అసలు కృష్ణుడు గృహస్థాశ్రమ జీవితం ఎలా గడిపాడు, ఎలా సాగింది ఆయనకి. అలాగే ఆయనకి చాలామంది భార్యలు ఉన్నారని తెలిసింది. ఆయనే పరమాత్ముడు అయినప్పుడు ఆయన దేహత్యాగానికి సంబంధించినటువంటి విషయాలు కూడా నాకు కావాలి. అలాగే ఆయన గురించి, ఆయనకి దేహత్యాగానికి సంబంధించి ఎన్నో 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 రకాలైనటువంటి కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి. వీటన్నిటికీ అసలు కారణం ఏమిటి, అసలు ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి, అసలు సత్యం ఏమిటో నాకు అర్థం కావడం లేదు, తెలియపరచు అని అడగడం జరుగుతుంది. అసలు బదరికాశ్రమంలోని తపస్సు చేసుకునేటువంటి నారాయణులు కూడా వారేదో శాంతంగా ఒక మూలని కూర్చుని
బద్రికాశ్రమంలో వారు తపస్సు చేసుకుంటున్నారు. అటువంటి వారు ఇంద్రపేంద్రుల ద్వారా ఈ కృష్ణార్జులని నరనారాయణులే కృష్ణార్జునులని నారదాది మహర్షులందరూ కూడా చెప్తూ ఉంటారు కదా. అసలు ఇది ఎలా జరిగింది, ఇది ఎలా సాధ్యము? శాంతంగా తపస్సు చేసుకునేటువంటి మహర్షులు క్షత్రియులుగా ఎందుకు జన్మించారు? ఎన్ని ప్రశ్నలో చూసారా? ఇంకా వారి చరిత్రలో ఇంకా ఉంది. దీనికి అసలు అంటే ఎప్పుడు కూడా మనం చెబుతున్నాం మొదటి నుంచి, బ్రాహ్మణ్యం అంటే బ్రహ్మని రమింపజేసిన వాడు బ్రాహ్మణుడు అని చెప్తున్నాం. వారు నరనారాయణులుగా తపస్సు చేసి మోక్షాన్ని పొందేంత కఠోరమైనటువంటి తపస్సు చేసి మోక్షాన్ని పొందినవారు. అటువంటి వారు మళ్ళీ కూడా ఈ క్షత్రియులుగా జన్మనెత్తడం ఏమిటి అనేటువంటి ప్రశ్న కూడా ఏర్పడింది. చూసారా, ఒక్క ప్రశ్నకి ఎన్నెన్ని ప్రశ్నలు వస్తున్నాయో చూడండి. ఇదంతా ఇలా ఉందంటే ఒక బ్రాహ్మణుడి శాపం వల్ల యాదవ వంశమంతా కూడా నశించిపోయింది. ఇక గాంధారి శాపం వల్ల కృష్ణుడు వంశమంతా కూడా అంతర్ధానమైపోయింది, అంతా కూడా నశించిపోయింది. జగద్రక్షకుడైనటువంటి ఈ కృష్ణుడికే పుత్రుడుగా జన్మించినటువంటి ప్రద్యుమ్నుడు ఒక సంబరుడు పురిటి గది నుంచి అపహరించుకుపోవడం ఏమిటి? చూసారా, జగత్తునే పాలించేటువంటి ఆయనకి జన్మించినటువంటి కుమారుడు పురిటి గది నుంచే మాయమయ్యాడు. ఇది ఎలా సాధ్యం? వాసుదేవుడు దివ్య దృష్టితోనైనా గమనించలేకపోయాడా? అంటే ఈ జరిగేటువంటివన్నీ కూడా వసుదేవుడైనా కనీసం దివ్య దృష్టితోని తెలుసుకోలేకపోయాడా అని ఈ రకంగా పరిపరి విధాలైనటువంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అలనాడు జనమేజయునికే కావచ్చు, సౌనకాది మహామునులకే కావచ్చు, ఇప్పుడు వింటున్న ఇప్పుడు తెలుసుకుంటున్నటువంటి మనందరికీ కూడా ఈ అన్ని సందేహాలు నివృత్తి చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఇందులోని ఇవేవో మామూలు ప్రశ్నలు అనుకునేటట్టు ఉన్నాయి, కానీ ఇందులోని అంతరార్థం చాలా ఉన్నది. అలాగే ఇంకా ఆయనకి ఇంకొన్ని సందేహాలు ఉన్నాయి. అసలు ఏంటి ఆ సందేహాలు, ఇంకా ఎన్ని సందేహాలు ఉన్నాయి, దానికి జవాబు ఎలా వచ్చింది అనేది రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము. హరి ఓం తత్సత్.